హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కారంపుడి'sVlog. కార్తీక మాసంలో మన ఇంట్లో దేవాలయాల్లో తరచుగా దీపాలు వెలిగిస్తుంటాం కదా. మన చేతికి నూనె కానీ నెయ్యి కానీ అంటుకోకుండా చాలా ఈజీగా రెడీమేడ్ దీపాలు ఎలా చేసుకోవాలో ఇలాగని చేసుకుంటే 1,00,000 ఒత్తులైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అది ఎలానో చూసేద్దాం పదండి. ముందుగా ఒక బాక్స్లో ఆవు నెయ్యి వేయండి, లేదనుకుంటే నువ్వుల నూనె వేసుకోవచ్చండి. మన ఇంట్లో ఏది ఉంటుంది. నేనైతే ఆవు నెయ్యి వేసాను. మనకు కావాల్సినంత ఒత్తులకు సరిపోయేంత ముందు ఆవు నెయ్యి వేసే దాంట్లో ఇవి నేను చూపించిన ఒత్తులు కుంభ ఒత్తులండి. ఈ కుంభ ఒత్తులు కింద కొంచెం లావుగా పైన ఒత్తు ఉంటుంది. అవన్నీ వేసేసి ఒకసారి వేలుతోటి చక్కగా అవి కలిసేటట్టు నెయ్యి అంతా చక్కగా కలపండి. కొంచెం ఒత్తులు ఎక్కువ అనుకోండి, కొంచెం నెయ్యి వేయండి, కొంచెం పర్లేదు. ఇలా చక్కగా కలిపిన తర్వాత ఒక 2 గంటలు వదిలేసేయండి. వదిలేస్తే ఈ నెయ్యినంతా చక్కగా పీల్ చేసుకొని మంచిగా జ్యూసీగా తయారవుతుందండి. చూడండి, ఈ విధంగా చూసారు కదా, రౌండ్ బాల్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇలా 2 గంటల తర్వాత ఒక దాంట్లో ఒక సపరేట్గా ఈ బాక్స్ మూత ఉంటుంది కదా, ఆ మూతలోనే పెట్టేసుకొని ఒక్కో ఒత్తిని విడివిడిగా నేను చూపించిన విధంగా షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు చేసుకొని ఆ బాక్స్లో విడివిడిగా పెట్టేసుకోండి. లేదనుకుంటే కొంచెం పక్కన పెట్టినా ఏం పర్లేదు. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఆ చెయ్యి మనం నెయ్యి నూనె అవుతుంది కదా, దాన్ని ఏం చేయాలో ఈ వీడియోలో చూపిస్తా అండి. మనం ఈజీగా చెయ్యి కూడా చూసుకోవటానికి ఈజీ మెథడ్ ఉంది, అది కూడా చూసేద్దాం. ఎప్పుడేనండి దీపాన్ని పెట్టేప్పుడు నేనైతే మారేడాకు దొరికితే మారేడాకు పెట్టండి. అరిటాకైనా లేకపోతే తమలపాకైనా ఏదైనా ఒక ఆకు మీద కానీ కనీసం పేపర్ మీదన్నా పెట్టండి. నేల మీద డైరెక్ట్గా పెట్టకూడదు. ఇట్లా ఒక ఉసిరికాయ మీద చూడండి ఎంత బాగా నిలిచిందో. ఈ విధంగా ఒత్తి పెట్టిన తర్వాత నేను చూపిస్తున్నాను కదా టిష్యూ పేపరు, ఒక టిష్యూ పేపర్ రెడీగా ఉంచుకోండి. చేయి తుడిసేసుకుంటే చాలా ఈజీగా పని అయిపోతుంది మనకి. దీపారాధన ఎప్పుడైనా సరే అగరబత్తితోనే వెలిగించండి. అగ్గిపుల్లతో ఎట్టి పరిస్థితులు వెలిగించకుండా అది వేరే చోట వెలిగిస్తారు. అది మరోసారి చెప్తాను. ఇట్లా దీపాన్ని వెలిగించేసేసి దానికి 3 చోట్ల కానీ 5 చోట్ల కానీ కుంకుమ బొట్లు పెట్టండి. అలానే ఒక పువ్వు రేకలను కానీ, పువ్వులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, నేను ప్లేస్ తక్కువని పువ్వు రేకలు పెట్టాను, ఇట్లా ఒక పువ్వుని పెట్టండి. అలా నక్షత్రాలతోటి దీపజ్యోతి నమః దీపం దర్శయామి అని మనసులో అనుకోండి. లక్ష్మీదేవితో సమానం అండి దీపము. ఇలా దీపం వెలిగించిన తర్వాత ఈ బాక్స్కి మూత పెట్టేసేసి ఒక టిష్యూ పేపర్ కూడా మనం గుళ్ళకి వెళ్ళామనుకోండి, ఈ బాక్స్తో పాటు ఒక టిష్యూ పేపర్ కూడా పెట్టేసుకొని వెళ్ళామనుకోండి, రెడీమేడ్ ఒత్తులు ఎక్కడ పడితే అక్కడ వెలిగించేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలానే నేను యాత్రకి వెళ్ళేటప్పుడు ఈ విధంగానే చేసుకొని వెళ్తానండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుందండి. నేనైతే యాత్రకు వెళ్ళేటప్పుడు ఈ విధంగానే తీసుకుని వెళ్తానండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటా అండి. మరోసారి మంచి వీడియోతోటి మీ ముందు ఉంటుంది మీ శ్రీదేవి.